హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫింగ్రెక్స్. ఈరోజు ఫింగ్రెక్స్ ఛానల్లో జిఎస్టీ ట్యుటోరియల్ అనే ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నానండి. ఓవరాల్ జిఎస్టీ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఈ ట్యుటోరియల్లో ఇవ్వబడుతుంది. ఇది జిఎస్టీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి, స్టూడెంట్స్కే కాక జిఎస్టీ గురించి ఫుల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ట్యుటోరియల్ యూజ్ అవుతుందండి. ఏంటంటే జిఎస్టీకి రిలేటెడ్ అయిన కొన్ని క్వశ్చన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, చాలా వరకు నా వీడియోస్ హైడ్ చేస్తున్నాయి. వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయగానే ప్లేలిస్ట్లో ఉన్న టోటల్ వీడియోస్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే, విచ్ డే ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అనౌన్స్డ్ యాజ్ ద జిఎస్టీ డే ఫర్ ఎవ్రీ ఇయర్. సో ఏ రోజున జిఎస్టీ డేగా అనౌన్స్ చేసిందంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ మనకి జూలై 1న జిఎస్టీ డేగా అనౌన్స్ చేసింది. జూలై 1 అంటే మనకి జూలై 1, 2017 జిఎస్టీ స్టార్ట్ అయింది కాబట్టి ఆ రోజునే జిఎస్టీ డేగా కన్సిడర్ చేసింది. నెక్స్ట్, హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ జిఎస్టీ కమిటీ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్. సో స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ అంటే రాష్ట్రాలకు సంబంధించి ఆర్థిక మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒకరు జిఎస్టీ కమిటీ చైర్మన్గా అపాయింట్ అవుతారు. సో ఇప్పుడైతే అమిత్ మిత్రా జిఎస్టీ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సో నార్మల్గా మనకి జిఎస్టీ కౌన్సిల్కి అయితే చైర్మన్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్. సో స్టేట్స్ ఫైనాన్స్ మినిస్టర్స్ జిఎస్టీ కమిటీకి చైర్మన్ అవుతారు. అలాగే హౌ మెనీ టైప్స్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇండియా. సో జిఎస్టీలో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయండి. దెర్ ఆర్ ద 3 టైప్స్ జిఎస్టీస్ ఇన్ ఇండియా. మనకి ఇక్కడ చూస్తే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అలాగే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఇంట్రాస్టేట్ సప్లై. ఇంట్రాస్టేట్ సప్లై అంటే విత్ ఇన్ ద స్టేట్లో సప్లయరు, బయ్యరు ఇద్దరు కూడా ఒకే స్టేట్లో ఉండి గూడ్స్ సప్లై చేస్తే దాన్ని ఇంట్రాస్టేట్ సప్లై అంటారు. ఇక్కడ మీరు చూస్తే సప్లై ఆఫ్ ద గూడ్స్ లొకేటెడ్ ఇన్ ఆంధ్ర అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ ద గూడ్స్ ఇన్ ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్లోనే సప్లయర్ ఉన్నారు, అలాగే అక్కడ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ సప్లయర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నారో ఆ మ్యానుఫ్యాక్చర్ ప్రొడ్యూసర్ అతను కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి అది ఇంట్రాస్టేట్ సప్లై అంటారు. నెక్స్ట్, వాట్ ఈజ్ అవుట్పుట్ జిఎస్టీ. జిఎస్టీ ఆన్ అవుట్వర్డ్ సప్లై ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. అవుట్వర్డ్ సప్లై ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం అవుట్పుట్ జిఎస్టీ అంటారు. అంటే సో సేల్స్ కానీ లేదా ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే సేల్స్ వాల్యూ మీద అలాగే సర్వీసెస్ మీద మనం సప్లై వాల్యూ మీద జిఎస్టీ చార్జ్ చేస్తే దాన్ని అవుట్వర్డ్ సప్లై మీద చేస్తే దాన్ని అవుట్పుట్ జిఎస్టీ అంటారు. అంటే మనము ట్యాక్స్ ఇన్వాయిస్లో కస్టమర్కి ఎంత జిఎస్టీ చార్జ్ చేస్తామో ఆ అమౌంట్ని అవుట్పుట్ జిఎస్టీ అంటారు. ఈ అవుట్పుట్ జిఎస్టీ కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని మనం గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఇన్పుట్ జిఎస్టీ. జిఎస్టీ ఆన్ ఇన్పుట్ సప్లై ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. మనం పర్చేస్ చేసే రా మెటీరియల్ కానీ ప్రొడక్ట్స్ కానీ మనం ట్యాక్స్ పే చేస్తే దాన్ని ఇన్పుట్ జిఎస్టీ అంటారు. అది రా మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు, మన సర్వీసెస్ ప్రొక్యూర్ చేసినప్పుడు, అలాగే క్యాపిటల్ గూడ్స్ తీసుకున్నప్పుడు ప్లాంట్ కోసం ఏ వస్తువునైనా మనం ఇన్వర్డ్ తీసుకుంటే వాటి మీద మనం ట్యాక్స్ పే చేస్తే దాన్ని ఇన్పుట్ జిఎస్టీ అంటారు. సో సప్లై అనేది తీసుకున్న మెటీరియల్స్ మనము పర్చేస్ చేసినందుకు మనం ట్యాక్స్ పే చేసి వాటిని తీసుకుంటాం. సో దానికి మనం ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ జిఎస్టీ పేయబుల్. జిఎస్టీ పేయబుల్ అంటే మనం పైన ఏవైతే చెప్పామో అవుట్పుట్ జిఎస్టీ అలాగే ఇన్పుట్ జిఎస్టీ. అవుట్పుట్ జిఎస్టీ అంటే మనం కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి మనం సేల్ చేసిన వాల్యూ నుంచి కస్టమర్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తే జిఎస్టీని అది గవర్నమెంట్కి పే చేసిన అమౌంట్ మైనస్ మనకి ఇక్కడ ఇన్పుట్ జిఎస్టీ అంటే మనం రా మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు మనం ట్యాక్స్ పే చేస్తాం ఆ అమౌంట్. సో మధ్య డిఫరెన్సే మన జిఎస్టీ పేయబుల్ అంటారు. కెన్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అడ్జస్టెడ్ ఎగైనెస్ట్ ఈచ్ అదర్ అని అడుగుతున్నాను. అంటే ఒక దాంట్లో వచ్చిన క్రెడిట్ని ఇంకొక దాంట్లో ట్యాక్స్ లయబిలిటీని అడ్జస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇక్కడ మనం సిజిఎస్టీలో క్రెడిట్ ఉంటే ఎస్జిఎస్టీ ట్యాక్స్ లయబిలిటీలో యూజ్ చేయొచ్చా, లేకపోతే ఎస్జిఎస్టీలో క్రెడిట్ ఉంది సిజిఎస్టీలో ట్యాక్స్ లయబిలిటీతో అడ్జస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఈ రెండు కూడా అవ్వండి. సిజిఎస్టీలో క్రెడిట్ వచ్చినా ఎస్జిఎస్టీలో క్రెడిట్ వచ్చినా ఇవి రెండిట్లో అవ్వదు. బట్ ఐజిఎస్టీలో క్రెడిట్ సిజిఎస్టీలో ఎస్జిఎస్టీలో ట్యాక్స్ లయబిలిటీతో అడ్జస్ట్ చేయడం అనేది అవుతుంది.
విచ్ రిటర్న్ ఫామ్ ఈజ్ టు బి ఫైల్డ్ ఫర్ కంపోజిట్ డీలర్స్. కాంపోజిట్ డీలర్స్కి ఏ రిటర్న్ ఫామ్ అనేది ఫైల్ చేయాలి అంటే కాంపోజిట్ డీలర్స్ అనేవాళ్ళు GSTR-4 రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అది కూడా క్వార్టర్లీ బేసిస్లోనే GSTR-4 రిటర్న్స్ అనేది ఫైల్ చేయాలి. సో ఎవరైతే కాంపోజిషన్ స్కీమ్ కింద వస్తుందో ఆ కాంపోజిట్ డీలర్స్ GSTR-4 రిటర్న్ అనేది రిటర్న్స్ అనేది ఫైల్ చేస్తారు. ఇక్కడ చూస్తే ఫామ్ GSTR-4 రిక్వైర్డ్ టు బి ఫైల్డ్ ఫర్ కాంపోజిషన్స్ డీలర్ అండర్ GST. నెక్స్ట్, విచ్ ఫామ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ GST పేమెంట్. సో GST పేమెంట్ సంబంధించి ఏ ఫామ్ అనేది మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు మనం ఇందాక తెలుసుకున్న GST పేయబుల్ అనేది అవుట్పుట్ ట్యాక్స్ మైనస్ ఇన్పుట్ ట్యాక్స్. అయితే ఏదైతే మనం GST పే చేయాల్సి ఉంటుందో మనం ఇక్కడ GST ఫామ్ అని ఉంటుంది PMT-05 మనం ఫిలప్ చేసి ఇస్తేనే అక్కడ GST పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ రిటర్న్స్ కరెంట్లీ యాక్టివ్ ఫర్ రెగ్యులర్ డీలర్స్. సో రెగ్యులర్ డీలర్స్ సంబంధించి మనకి GSTR-3B ఫామ్, GSTR-1 ఫామ్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే GSTR-3B అనేది మంత్లీ బేసిస్ అండి. ఎవ్రీ మంత్ 20th కల్లా మన GSTR-3B రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. అలాగే GSTR-1 అనేది మన టర్న్ ఓవర్ 1,50,00,000 దాటి ఉంటే మనము మంత్లీ బేసిస్లో రిటర్న్ ఫైల్ చేయాలి. అలా కాకుండా 1,50,00,000 బిలో ఉంటే మనము ఆప్షన్ ఉంటుంది, మంత్లీ బేసిస్ ఆర్ క్వార్టర్లీ బేసిస్ ఒకటి చూస్ చేసుకుంటే సరిపోతుంది. అయితే GSTR-1కి మాత్రం ఇన్వాయిస్ వైజ్ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే మన అవుట్వర్డ్ సప్లయర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో అప్లోడ్ చేస్తారు. వాట్ ఈజ్ GSTR-10? GSTR ఇక్కడ చూడండి, ఫామ్ GSTR-10 ఈజ్ ద ఫైనల్ రిటర్న్ టు బి ఫైల్డ్ ఆఫ్టర్ క్యాన్సిలేషన్ ఆఫ్ GST రిజిస్ట్రేషన్. సో మీరు GST రిజిస్ట్రేషన్ కానీ క్యాన్సిల్ చేసుకుంటే కంపల్సరీగా మీరు GSTR-10 ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకొని GSTR-10 రిటర్న్ ఫైల్ చేయకపోతే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవ్వలేనట్టే. అలాగే విచ్ ట్యాక్సెస్ సబ్స్యూమ్డ్ ఇన్ GST. ఏ ట్యాక్సెస్ GSTలో ఇంక్లూడ్ అయ్యాయంటే VAT, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ CST, ఎక్సైజ్ డ్యూటీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఆక్ట్రాయి, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ కూడా GSTలో ఇంక్లూడ్ అయ్యాయి. అలాగే లగ్జరీ ట్యాక్స్ అండి. నెక్స్ట్, విచ్ ట్యాక్స్ విల్ అబాలిష్డ్ బై GST. ఏ ట్యాక్స్ GST కింద అబాలిష్ చేశారు అంటే GST విల్ సబ్స్యూమ్ ఆల్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్. మనం పైన ఏవైతే మాట్లాడుకున్నో ఆ ట్యాక్సెస్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అప్లికబుల్ ఇన్ ఇండియా. సర్వీస్ ట్యాక్స్ ఇస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్, సో ఇట్ విల్ బి అబాలిష్డ్ త్రూ అవుట్ ద కంట్రీ. సర్వీస్ ట్యాక్స్ని పూర్తిగా అబాలిష్ చేస్తారు. నెక్స్ట్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ GST. సో GST వల్ల మన బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ GST ఎలిమినేటింగ్ ద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే డబల్ ట్యాక్సేషన్ అనేది GSTలో ఉండదు. ఓవరాల్గా ఇండియా అంతా కూడా ఒకటే ట్యాక్స్ అవ్వడం వల్ల మనకి డబల్ ట్యాక్సేషన్ అనేది పడే అవకాశం ఏ కమోడిటీ మీద ఉండదు. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఫుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ ఇంటర్స్టేట్ పర్చేజెస్ ఆర్ ఇన్వర్డ్ సప్లై. సో మనకి ఏదైతే ఇన్వర్డ్ సప్లై చేస్తామో ఇంటర్స్టేట్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం పర్చేస్ చేసినప్పుడు ఇన్వర్డ్ సప్లై చేసినప్పుడు రా మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రావడానికి అంటే మనం పర్చేస్ చేసినప్పుడు GST పే చేస్తాం కదా, పే చేసినప్పుడు మనకి ట్యాక్స్ క్రెడిట్ రావడానికి క్లెయిమ్ చేసుకోవడానికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్, యూనిఫామ్ ట్యాక్స్ రేట్స్ ఇన్ ఇండియా ఫర్ ఏ పర్టికులర్ కమోడిటీ. మనం ఏదైనా ఒక కమోడిటీ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ పర్చేస్ చేయలేనా యూనిఫామ్ ట్యాక్స్ రేట్ అనేది ఉంటుంది. సో బిఫోర్ ఏంటంటే VAT అనేది ఒక రాష్ట్రంలో ఒకలా ఉండేది. దానివల్ల ఏంటంటే కమోడిటీలో ట్యాక్స్ రేట్స్లో చేంజెస్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఏంటంటే యూనిఫామ్గా ఇండియా అంతా ఒకే రేట్ ఉండడం వల్ల యూనిఫామ్ ట్యాక్స్ రేట్ ఉండడం వల్ల రేట్స్లో కూడా ఎటువంటి చేంజెస్ లేవు. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ లిమిట్ ఇన్ GST. సో రిజిస్ట్రేషన్ లిమిట్ అంటే ఇక్కడ మీరు చూస్తే నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏవైతే ఉన్నారో అగ్రిగేట్ టర్న్ ఓవర్ 20 lakhs మించి దాటితే GST రిజిస్ట్రేషన్ చేయించాలి. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అగ్రిగేట్ టర్న్ ఓవర్ 10 lakhs దాటితే GST కింద రిజిస్ట్రేషన్ చేయించాలి. అయితే ఇప్పుడు లిమిట్స్ అనేవి చేంజ్ చేయండి. నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 40 lakhs దాటినా, అలాగే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ 20 lakhs దాటినా రిజిస్ట్రేషన్ చేయించాలి. నెక్స్ట్,
హూ కమ్స్ అండర్ ద కంపల్సరీ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టీ. సో ఎవరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఇంటర్ స్టేట్ సేల్స్. సో ఇంటర్ స్టేట్ సేల్స్ అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి సేల్ చేసినప్పుడు, పర్చేస్ చేసినప్పుడు కాదండి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి సేల్ చేసినప్పుడు కంపల్సరీగా జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేయించాలి. నెక్స్ట్, సప్లైయింగ్ ద గూడ్స్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ అదర్ పర్సన్, అంటే థర్డ్ పర్సన్ ఒక పర్సన్ పేరుతో గూడ్స్ సప్లై చేస్తే, అంటే ఏజెంట్ సర్వీసెస్ చేస్తే జిఎస్టీ కింద రిజిస్టర్ అవ్వాలి. అలాగే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్స్, నాన్ రెసిడెంట్స్ ఎవరైనా సరే ట్రాన్సాక్షన్స్ చేస్తే వాళ్ళు జిఎస్టీ కింద రిజిస్టర్ అవ్వాలి. అలాగే క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్ అంటే ఒక ఒకేషన్లో ఒక స్టాల్ పెట్టినప్పుడు టెంపరీగా అక్కడ ట్రాన్సాక్షన్స్ చేస్తే సో వాళ్ళు జిఎస్టీ కింద ఎలా రిజిస్టర్ అవ్వాలంటే క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ కింద జిఎస్టీ కింద రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అయినా సరే జిఎస్టీ కింద కంపల్సరీగా రిజిస్టర్ అవ్వాలి. అలా అయితేనే సిస్టర్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ స్టేట్స్లో వాళ్ళకి ఇన్పుట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం అవుతుంది. అలాగే రివర్స్ ఛార్జ్ కింద ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా జిఎస్టీ కింద కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే ఈ-కామర్స్ కంపెనీస్, అలాగే మేకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ పర్సన్ ఫ్రాంచైజ్ ఆర్ ఏజెంట్. ఫ్రాంచైజ్ ఆల్రెడీ ఏజెంట్ గురించి చెప్పాం కదండి, అలాగే ఫ్రాంచైజ్ సర్వీసెస్ కూడా ఒక పర్సన్ కింద కానీ సేల్ చేస్తే జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే ఆన్లైన్ డేటాబేస్ సర్వీస్ ప్రొవైడర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా, ఆన్లైన్ డేటాబేస్ సర్వీసెస్ సో బయట నుంచి మన ఇండియాకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే కంపల్సరీగా జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. నెక్స్ట్ చూస్తే టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఇన్ జిఎస్టీలో ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయంటే ఇక్కడ మీరు చూస్తే ట్యాక్సిబుల్ సప్లై. సో ట్యాక్సిబుల్ సప్లై అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది ట్యాక్సిబుల్ సప్లైకి. అయితే ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్స్లో ట్యాక్సిబుల్ సప్లై చేస్తే ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. అలాగే ఎగ్జామ్ట్ సప్లై, ఇక్కడ మీరు చూస్తే సర్వీసెస్ ఏవైతే మనం చేస్తున్నావో ఎగ్జామ్టెడ్ సప్లై కింద వస్తే వాటికి బిల్ ఆఫ్ సప్లై అనేది ఇష్యూ చేయాలి. అయితే రెండు కూడా ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ అంటే విత్ ఇన్ ద స్టేట్లో అయినా రెండు స్టేట్స్ మధ్య అయిన ట్రాన్సాక్షన్స్లో ఎగ్జామ్టెడ్ సప్లై చేస్తే బిల్ ఆఫ్ సప్లై అనేది ఇష్యూ చేయాలి తప్ప ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయవలసిన అవసరం లేదు. అలాగే ఇక్కడ థర్డ్ది మనం చూస్తే బోత్ ఎగ్జామ్ట్ అండ్ ట్యాక్సిబుల్ సప్లై రెండు కూడా ఉన్నప్పుడు, ఎగ్జామ్ట్ సప్లై ట్యాక్సిబుల్ సప్లై రెండు ఉన్నప్పుడు మనం ట్యాక్స్ ఇన్వాయిస్ కమ్ బిల్ ఆఫ్ సప్లై రెండింటిని కూడా ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్లో ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మన ట్యాక్సిబుల్ సప్లై ఉన్నప్పుడు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చు. అలాగే ఎగ్జామ్ట్ సప్లై ఉన్నప్పుడు మన బిల్ ఆఫ్ సప్లై ఇష్యూ చేస్తే సరిపోతుంది. అయితే రెండు మనం చేస్తే ట్యాక్సిబుల్ సప్లై ఎగ్జామ్ట్ సప్లై రెండు చేస్తే ట్యాక్స్ ఇన్వాయిస్ ప్లస్ బిల్ ఆఫ్ సప్లై రెండు కూడా ఇష్యూ చేయాల్సి ఉంటుంది. సో కాంపోజిషన్ లాస్ట్ మనం చూస్తే ఫర్ సప్లై మేడ్ బై ద కాంపోజిషన్ డీలర్స్ బిల్ ఆఫ్ సప్లై ఇష్యూ చేస్తే సరిపోతుంది, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్, హౌ టు అడ్జస్ట్ ద ఐటీసీ. అయితే ఐటీసీ ముందు వేరేలా ఉండేదండి అడ్జస్ట్మెంట్స్. సో మనకి February 1, 2019 నుంచి మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఈ విధంగా చెప్పారు. అయితే ఇంటిగ్రేటెడ్ మనకి ఐజీఎస్టీకి సంబంధించి క్రెడిట్ ఉంటే ఫస్ట్ ఐజీఎస్టీ ట్యాక్స్ లయబిలిటీకి అడ్జస్ట్ చేస్తాం, నెక్స్ట్ సిజిఎస్టీకి, నెక్స్ట్ ఎస్జిఎస్టీకి మనం అడ్జస్ట్ చేయాలి. అలాగే సిజిఎస్టీకి సంబంధించి మనకి ట్యాక్స్ క్రెడిట్ ఉంటే ఐజీఎస్టీకి ఫస్ట్ అడ్జస్ట్ చేస్తాం, తర్వాత సిజిఎస్టీకి అడ్జస్ట్ చేస్తాం. ముందైతే సిజిఎస్టీ క్రెడిట్ ఉంటే మన సిజిఎస్టీకి ట్యాక్స్ లయబిలిటీకి అడ్జస్ట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఐజీఎస్టీకి అడ్జస్ట్ చేశాక మిగిలితే మనం సిజిఎస్టీకి అడ్జస్ట్ చేయాలి. అలాగే ఎస్జిఎస్టీ క్రెడిట్ ఉంటే ఐజీఎస్టీ దీనికి కూడా అంతేనండి, ముందు ఐజీఎస్టీకి అడ్జస్ట్ చేయాలి, తర్వాత ఎస్జిఎస్టీకి. నెక్స్ట్, కెన్ పాన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అప్లై జిఎస్టీ రిజిస్ట్రేషన్. సో పాన్ మ్యాండేటరీ, ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ మనం అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా పాన్ అనేది సబ్మిట్ చేయాలని అడుగుతున్నారు. సో పాన్ ఈజ్ మ్యాండేటరీ టు అప్లై ఫర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్, కంపల్సరీగా పాన్ అనేది ఉండాలి. అయితే ఎక్సెప్ట్ ఫర్ ద నాన్ రెసిడెంట్ పర్సన్స్ ఏమైనా జిఎస్టీ కింద ట్రాన్సాక్షన్ చేయాలి అంటే వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకోవాలి అంటే అదర్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది, పాన్ అయితే మ్యాండేటరీ లేదు. సో ఎవరికంటే నాన్ రెసిడెంట్స్కి అయితే పాన్ మ్యాండేటరీ కాదు, కానీ నార్మల్గా రెసిడెంట్స్కి అయితే కంపల్సరీగా జిఎస్టీ రిజిస్ట్రేషన్కి పాన్ అనేది మ్యాండేటరీ.